పతయే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఫిబ్రవరి 1వ తారీఖు ఆదివారం మాఘ పౌర్ణమి. అందరికీ మాఘ పౌర్ణమి శుభాకాంక్షలు. దీనినే మహామాఘ అని కూడా అంటారు. మహామాఘం రోజున స్నానం అనేది చాలా ముఖ్యమైనదిగా ఆచరించాలి. బావి, చెరువు, కాలువ, కృష్ణానది, గోదావరి నది, గంగా నది, సముద్ర స్నానం దేనికి తగిన ఫలితం దానికి వస్తుంది. కుదరకపోతే ఇంట్లోనే గంగా జలం కలుపుకుని గంగా అంటూ స్నానం చేయవచ్చు. అయితే స్నానం అనేది మాత్రం ముఖ్యమైనదిగా నదీ స్నానం అని చెప్పబడింది. ఈ విషయాల్ని స్కాంద పురాణంలో చెప్పబడినవి. అలాగే దానం, నువ్వుల దానం, గోదానం, వస్త్రదానం మనకి ఏది కుదిరితే అది చేసుకోండి. ఈరోజు నువ్వులు మన కూరలలో కలుపుకుని తినడం చాలా ప్రశస్త్యం. ఈ విషయాలు బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడినది. అదే పురాణంలో, స్కాంద పురాణంలో, బ్రహ్మవైవర్త పురాణంలో కూడా భృగు మహర్షి తపస్సు చేస్తుంటే ఇంద్రుడు వచ్చి చెడగొట్టాడు. అటువంటి కథ ఒకటి ఉంది, తెలుసుకుందాం. భృగు మహర్షి తపస్సు చేస్తుంటే ఇంద్రుడు వచ్చి చెడగొట్టాడు. ఇంద్రుడు మహర్షుల తపస్సు చెడగొట్టడమే ఆయన పని. ఇంద్రుడు వాళ్ళని పట్టుదలగా చేస్తున్నారో లేదా పరీక్ష చేయాలని చూస్తూ ఉంటాడు. అలాగే భృగు మహర్షికి కోపం వచ్చి, ఈసారి నా తపస్సు ఎవరైనా భగ్నం చేస్తే వారి యొక్క మూలమంత్రం వైభవం మర్చిపోతారు అని శాసించి తపస్సులో కూర్చున్నాడు. తపస్సు తీవ్రంగా జరుగుతుంది. శివుడు తీవ్రమైన ఆ తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై వత్స అని పిలిచాడు. భృగు మహర్షి కళ్ళు తెరిచాడు. శివుడు మహర్షిని అనుగ్రహించాడు. కానీ పరమేశ్వరుడు అంతటి వాడు కూడా ఆ పంచాక్షరీ మంత్రం యొక్క మూలతత్వం, మంత్రం వైభవం మరిచాడట. స్వామి పరమేశ్వర, మీరు స్వామిమలై వెళ్ళి మీ కుమారుడైన సుబ్రహ్మణ్యుని దగ్గర పంచాక్షరి మూలమంత్రం యొక్క వైభవం, పంచాక్షరిని ఉపదేశం పొందమని చెప్పాడు. అలా పరమేశ్వరుడు సుబ్రహ్మణ్యుడి దగ్గరకు వెళ్ళి ఆ యొక్క వైభవాన్ని ఉపదేశం పొందాడు. అదే మాఘ పౌర్ణమి రోజున జరిగిందట. తమిళనాడు స్వామిమలై సుబ్రహ్మణ్యుడి ఉత్సవం అతి వైభవంగా జరుగుతుంది. సుబ్రహ్మణ్యుడికి అందుకే స్వామినాథుడు అనే పేరు కూడా వచ్చింది. సుబ్రహ్మణ్యునికి కూడా ఇష్టమైన రోజు ఇది. అందరూ కూడా, భక్తులందరూ కూడా ఓం స్వామినాథాయ నమః అని వీలైనన్ని సార్లు జపం చేసుకోండి. ఈ రోజున గౌరీదేవుని పూజించటం కూడా చాలా మంచిది. స్కాంద బ్రహ్మవైవర్త పురాణాల్లో చెప్పబడేది. అలాగే లలితా సహస్రనామ స్తోత్రం వెన్నెల్లో కూర్చొని చదువుకుని ఆవు పాలతో చేసిన పాయసం నైవేద్యం పెడితే సంవత్సరం పాటు ఆవిడ యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. శ్రీ గురుభ్యో నమః.